హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన ప్రయాణం భద్రాచలం నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తూ ఉన్నాం. ఈ ప్రయాణం మొత్తం ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే రోడ్డుకి ఇరువైపులా దట్టమైనటువంటి అడవి, అడవి మధ్యలో మన ప్రయాణం. ఇప్పుడు మనం ఏజెన్సీ ప్రాంతాలకు కేంద్ర బిందువు అయినటువంటి చింతూరు దాటాము. చింతూరు దాటి 12 కిలోమీటర్లు వచ్చాక మనకు వై జంక్షన్ ఒకటి వస్తుంది. ఈ వై జంక్షన్కి కుడివైపుకి వెళితే మారేడుమిల్లి, రాజమండ్రి వెళ్ళొచ్చు. ఈ దారి గుండా వెళ్తే ఇప్పుడు మారేడుమిల్లి వెళ్ళవచ్చు ఇటు. ఇక్కడ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోర్డు పెట్టారు. ఇప్పుడు మనకి ఎడమ వైపు దారి కనిపిస్తున్నది. ఈ దారి అమ్మటి వెళితే మనం వెళ్ళాలనుకున్నటువంటి పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. తర్వాత డొంకరాయి, సీలేరు, అటు నుంచి అటు ఒరిస్సా బార్డర్లోకి వెళ్ళిపోతుంది. అటు నుంచి ఇంకా అరకు అటు కూడా ప్రయాణించవచ్చు. కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం ఇది. దట్టమైనటువంటి అడవుల మధ్యలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం మోతుగూడెం అనే గ్రామం వచ్చాము. ఇది మండల కేంద్రం అనమాట. ఈ ఈ గ్రామం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మన ప్రయాణంలో ఎక్కువగా మనకి ఏపీ జెన్కోకి సంబంధించినటువంటి అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మోతుగూడెము, డొంకరాయ్, సీలేరు, మంచుకాండ్ ఈ 4 గ్రామాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం వినియోగించుకునే కొంత విద్యుత్తు ఈ ప్రాంతాల్లోనే నీటి ద్వారా తయారు చేస్తారు. ఇక ఈ గ్రామాల పక్క నుంచి సీలేరు నది అనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది వాటర్ని యూజ్ చేసుకుంటూ పవర్ తయారు చేసి మనం ఇప్పుడు యూజ్ చేసుకునే చాలా వరకు కొంత భాగం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మోతుగూడెం కావచ్చు, సీలేరు, డొంకరాయి, మంచుకండ్ ఈ యొక్క గ్రామాల్లో తయారవుతున్నటువంటి విద్యుత్తును మనం చాలా వరకు ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రదేశానికి చేరుకున్నాం. ఇదే ప్రకృతి అందాలతో అలరారే పొల్లూరు వాటర్ ఫాల్స్. మనం వచ్చే సమయానికి చాలామంది వచ్చేసారు పర్యాటకులు. కార్లన్నీ ఇక్కడ పార్క్ చేశారు. ఇక ఇక్కడ నుంచి కొంత దూరం నడక మార్గంలో వెళ్ళాలి. కొన్ని అందాలను కెమెరా పూర్తిగా బంధించలేకపోతుంది. వాటిని మనసుతో మాత్రమే అనుభవించాలి. తూర్పు ఘాట్ పర్వత శ్రేణుల మధ్య దట్టమైన అడవుల ఒడిలో ప్రకృతి తన సౌందర్యాన్ని దాచుకున్న ఒక అద్భుతమైన ప్రదేశం అదే పొల్లూరు వాటర్ ఫాల్స్. మారేడుమిల్లి పరిసరాల్లో ఉన్న ఈ జలపాతం ప్రతి ఏడాది వేలాది మంది ప్రకృతి ప్రేమికులను తన వైపు ఆకర్షిస్తుంది. ఈ ప్రయాణం కేవలం ఒక జలపాతాన్ని చూడడానికి కాదు, ప్రకృతితో కొంత సమయం గడపడానికి, నగర జీవితపు పరుగుల నుంచి కాసేపు దూరంగా వెళ్ళడానికి. రాజమండ్రి వైపు నుంచి అయినా, భద్రాచలం వైపు నుంచి అయినా ఈ ప్రయాణం మొత్తని పచ్చని అడవులు, మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు, స్వచ్ఛమైన గాలి మీకు కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇక్కడికి చేరుకున్న క్షణంలో వినిపించే నీటి గర్జన, చల్లని గాలి స్పర్శ, చుట్టూ అలుముకున్న పచ్చదనం ఇవన్నీ కలిసి ప్రకృతి రాసిన ఒక అద్భుతమైన సంగీతంలా అనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటకులకు మరింత అనుకూలంగా అభివృద్ధి చేసింది. నడక మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, విశ్రాంతి కోసం సౌకర్యాలు కల్పించడం వల్ల కుటుంబాలతో కలిసి సందర్శించడానికి ఇది మంచి ప్రదేశంగా మారింది. వర్షాకాలంలో ఈ జలపాతం మరింత సుందరంగా మారుతుంది. కొండలపై నుంచి ఉప్పొంగుతూ కిందికి జారే నీటి ప్రవాహం ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే ప్రకృతి మనకిచ్చిన ఈ అమూల్యమైన బహుమతిని కాపాడడం కూడా మన బాధ్యతే. ప్లాస్టిక్ వ్యర్థాలను వదలకుండా, పరిశుభ్రతను పాటిస్తూ, భద్రతా నియమాలను గౌరవిస్తూ ఈ అందాలను భవిష్యత్ తరాలకు కూడా అందిద్దాం. ప్రకృతిని ప్రేమించే ప్రతి హృదయం ఒకసారి అయినా తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం పొల్లూరు వాటర్ ఫాల్స్. ఇది కేవలం ఒక పర్యాటక స్థలం కాదు, ప్రకృతి తన అందాన్ని మనతో పంచుకున్న ఒక నిశ్శబ్ద ఆహ్వానం. ఇది లక్ష్మణ్ డిస్కవరీ, ప్రకృతి దాచుకున్న అద్భుతాలను మీ ముందుకు తీసుకువస్తున్న మా ప్రయాణం. మళ్ళీ మరో అద్భుతమైన ప్రదేశంతో కలుద్దాం. అప్పటి వరకు ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని కాపాడండి. బాయ్ బాయ్.